బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. వివాహితర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసును కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న సంపత్ మృతదేహాన్ని జూలై 29న రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తించారు పోలీసులు. తన కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రాజయ్యకు అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. భర్త సంపత్ మద్యానికి బానిసై తరచూ రమాదేవిని హింసించేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి రాజయ్య దూరపు బంధువైన శ్రీనివాస్తో కలిసి సంపత్ హత్యకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం సంపత్కు కాల్ చేసి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రావాలని చెప్పి మద్యం తాగారు. సంపత్ మత్తులోకి జారుకున్న అతని చెవిలో గడ్డ ముందు పోసి హత్య చేశారు. తర్వాత అతని కోసం వెతుకుతున్నట్లు యాక్ట్ చేస్తూ సంపత్ ఉన్న ప్రాంతాన్ని వేరే వారికి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.